ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా నేడు రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్తో కలిసి జ్యోతుల నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి సీఎంగా ఢిల్లీ వెళ్లేవాడని, నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తినకు వెళ్లి వస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతూనే ఉందని ఆయన చెప్పారు. నిరంతరం కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 4 నెలల నుంచి 6 నెలలు అయ్యింది. ఈయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే మన రాష్ట్రానికి ఏదో రూపంలో ఫండింగ్ తేడం జరుగుతుంది. పోలవరం మీద క్లియరెన్స్ తీసుకున్నారు, దానికి నిధులు విడుదల చేసుకున్నారు. విశాఖకి ఈరోజు 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా పోరాటం చేశారు. ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయకుండా అన్ని రోడ్లు కూడా గతుకుల మయంతో ఉంటే ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర కూడా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని ప్రతి ఊర్లోని కూడా బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ వేసుకుంటున్నాం అంటే ఆయన చాకచక్యంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ తేవడం వల్లే ఇక్కడ ఒక పక్కనే మనకి ఆదాయాన్ని సమకూర్చుకుంటూ అభివృద్ధిని కూడా చేసుకుంటూ ఏదైతే గత హామీలు ఉన్నాయో సంక్షేమాలను కూడా అతి తొందరలోనే అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచన ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ఆయన కేసుల గురించో లేకపోతే ఇతర దాని గురించో ఎప్పుడూ మాట్లాడుకునేవారు, కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ భావితరాల భవిష్యత్తు గురించి కానీ ఎప్పుడూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దానికి నిదర్శనమే ఈ 5 నెలల్లో 6 నెలల్లో మనం చూపించే అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ మనకు తేటతెల్లంగా కనపడుతుంది. రాబోయే కాలంలో ఇంకా ఇంతకన్నా అభివృద్ధి చేసుకుని రాజధానిని కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అక్కడ అన్నీ చేసుకుని ఆయన 2027 లోపల పోలవరాన్ని కూడా పూర్తి చేసుకుని రాష్ట్రానికి దిశ నిర్ధారించే విధంగా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు చేసే పరిస్థితి ఉంది. ఈరోజు ఉంది దావోస్ వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, అలాగే ఐటీ మంత్రి గారు వెళ్ళారు, మన రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళారు. గతంలో ఐటీ మంత్రి మాట్లాడిన మాటలు ఒక్కసారి మీ దృష్టికి పెడుతున్నాను నేను. అంత చలిలో బయటికి వెళ్ళడం అవసరమా, అక్కడికి వెళ్ళడం అవసరమా అన్నారు. మీకు గుర్తుందో లేదో, పరిశ్రమల మంత్రి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఒక స్వెటర్ వేసుకోలేదు. ఆయన ఎక్కడ ఏ డ్రెస్ కోడ్ తోటి ఉంటారో అంత చలిలో కూడా అదే డ్రెస్ కోడ్లో ఉండి వాళ్ళతో మాట్లాడుకుని మనకి కొన్ని వేల లక్షల కోట్లు ఎంఓయూలు ఈరోజు వరకు కూడా చేయించుకునే పరిస్థితి.